ఫ్రెండ్స్, ఈరోజు మనం కూర గుమ్మడితోటి కర్రీ చేసుకుందాం. ఇదిగో ఉల్లిపాయలు కట్ చేస్తాం, అలాగే తాలింపు సామాను కూడా తీసాను. ఇప్పుడు ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాం, వేడెక్కింది. ఇప్పుడు తాలింపు సామాను వేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి తాలింపు సామాను, పోపు సామాను అంతా అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇవి కూడా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మనం ఒక 2 చిటికెళ్ళు సాల్ట్ వేద్దాం ఉల్లిపాయలు మగ్గడానికి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముక్కలు వేసేద్దాం, గుమ్మడికాయ ముక్కలు. అయిగో గుమ్మడికాయ బద్దలు కొట్టి పిక్కలు తీసేసి ఇదిగో ఇది మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుందాం. అవి వేసేసాం. ఇప్పుడు ఈ ముక్కలు కూడా 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలాగా చేసాం కదా, ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. వేసాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పడుతుంది. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ముక్కలు ఇలా మగ్గాయి కదా, ఇప్పుడు మనం 2 చిటికెళ్ళు పసుపు వేసుకుందాం. అలాగే కారం కూడా వేద్దాం. అలాగే కొన్ని ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే కొంచెం ముక్కలు మగ్గుతాయి కదా, ఒక స్పూన్ ఉప్పు వేద్దాం. మళ్ళీ కలుపుదాం బాగా. ఉప్పు వేసాం కదా, మగ్గుతాయి. ఇక 3 స్పూన్లు కారం వేసా. ఇప్పుడు మళ్ళీ అంత లెక్క కలిపేసి వాటర్ వేద్దాం. అమ్మకి ఎవరు చెప్పారు అని అడిగితే బాబు చెప్పాడు అని అనుకున్నారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మనం ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా వాటర్ వేద్దాం. వాటర్ కూడా వేసాం కదా, ఇప్పుడు అంత లెక్క బాగా మెల్లిగా కలిపి మూత క్లోజ్ చేద్దాం. మరి గుమ్మడి ముక్కలు కొంచెం ఉడకాలి కదా, ఉడికాక దించే ముందు కొద్దిగా బెల్లం వేద్దాం. ఇప్పుడైతే మెల్లిగా ఉడకనిద్దాం. అదిగో ఇప్పుడు మూత క్లోజ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, అదిగోండి కొత్త అని ఉడుకుతుంది గుమ్మడికాయ కూర. భలే స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. లాస్ట్లో బెల్లం వేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి గుమ్మడికాయ కూర దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు బెల్లం కూడా ఇదిగో ఇంత తీసుకున్నా. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. బెల్లం వేసేసాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మెల్లిగా కలుపుదాం బెల్లం కలపడానికి. అదిగో సూపర్ టేస్ట్గా వచ్చింది. బెల్లం వేయగానే మామూలుగా రాలేదు. ఫ్రెండ్స్, ఇదిగోండి కూర గుమ్మడికాయతో కర్రీ చేసాం. సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.